హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో నేను ఫస్ట్ టాస్క్ 1 కవర్ చేస్తున్నా. సో ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్ లో టాస్క్ 1 అసైన్ చేసినాను. సో అది టాస్క్ ఎట్లా చేయాలి, ఓకే. సో కొన్ని స్టూడెంట్ మెసేజ్ చేసిండ్రు, సార్ అది టాస్క్ మీరు అసైన్ చేసిన కానీ అవి అవుట్పుట్ వస్తలేదు అంటే. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో టాస్క్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో టాస్క్ 1 లో ఏమి ఇచ్చినా మీకు, ఫస్ట్ ఒక హెడింగ్ క్రియేట్ చేయాలి. ఆ హెడింగ్ ఎక్కడ ఉండాలి? సెంటర్ లో. నెక్స్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ కూడా సెంటర్ లో ఉండాలి. ఆ లైన్ కి కలర్ చేయాలి, రైట్. తర్వాత ఒక హెడింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ 3 ఇమేజెస్ యాడ్ చేయాలి సైడ్ బై సైడ్. అన్ని HTML తోనే యూజ్ చేసి చేయాలి, ఓకే. సో CSS మనం యూజ్ చేస్తాం దీంట్లో, ఓన్లీ ప్యూర్ HTML తోనే చేస్తున్నాం, రైట్. సో ఎట్లా చేయాలి ఈ టాస్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఈ పర్టికులర్ ఫైల్ నేను సేవ్ చేస్తున్నా. ఓకే, ఎక్కడ సేవ్ చేస్తున్నా? ఈ పర్టికులర్ ఫైల్ ఆల్రెడీ మనం యూట్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన. దీంట్లో HTML ఉంది. HTML లో 3 ఫోల్డర్స్ ఉన్నాయి, క్లాస్, ప్రాజెక్ట్, టాస్క్. సో టాస్క్ ఫోల్డర్ లో నేను ఈ పర్టికులర్ ఫస్ట్ టాస్క్ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ టాస్క్ డాట్ HTML క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏమేమి కంటెంట్ ఉన్నాయి ఆ పర్టికులర్ కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక హెడింగ్ క్రియేట్ చేస్తున్నా. జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిల్ గేట్స్ అనే రాస్తున్నాను నేను. ఓకే, సో ఇది ఒక హెడింగ్ క్రియేట్ చేసిన. హెడింగ్ క్రియేట్ చేసిన తర్వాత మనకు లైన్ కావాలి. లైన్ కోసం మనం HR ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ ఒక హెడింగ్ ఉంది. సో ఇక్కడ మనం H1, H2, H3 ఏదైనా తీసుకోవచ్చు. నేను ఒక H2 తీసుకుంటున్నా. ఓకే, అబౌట్ బిల్ గేట్స్. ఓకే, అండ్ H2 క్లోజ్ నేను చేస్తున్నాం. తర్వాత ఏం యాడ్ చేయాలి మనం? పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ కోసం మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? P ట్యాగ్ యూజ్ చేయాలి. సో పారాగ్రాఫ్ ఓపెన్, పారాగ్రాఫ్ క్లోజ్ యాడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? మనకు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ కూడా మనకు కావాలి కదా. సో సింపుల్ గా ఒక అబౌట్ బిల్ గేట్స్, ఓకే, అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ మనకు ఇక్కడ ఏదైనా వెబ్సైట్ నుంచి కాపీ చేస్తున్నాను నేను కంటెంట్. సింపుల్ గా ఇది పర్టికులర్ కంటెంట్ కాపీ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో పారాగ్రాఫ్ కాపీ పేస్ట్ చేసేసిన నేను. ఓకే, ఇక్కడ కంటెంట్ వచ్చేసింది. తర్వాత మనకు 3 ఇమేజెస్ కావాలి, రైట్. సో ఆ 3 ఇమేజెస్ కోసం ఇక్కడ నుంచి ఏదైనా 3 ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేసుకుంటా బిల్ గేట్స్ ని. సో ఇమేజెస్ అండ్ సింపుల్ ఇక్కడ ఒక 2-3 ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తున్నాను. సేవ్ ఇమేజ్. అండ్ ఈ ఇమేజ్ నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను? 2023 మన యూట్యూబ్ ఫోల్డర్ లో HTML లో టాస్క్. ఓకే, సో ఈ టాస్క్ లో సింపుల్ గా ఇక్కడ యాడ్ చేస్తున్న image1 అని. ఓకే, సో img1 అని యాడ్ చేసుకుంటా ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా కూడా ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నా. ఇది ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నా నేను. సేవ్ ఇమేజ్. ఓకే, అండ్ ఇక్కడ img2 సేవ్ చేస్తున్నా. ఇంకొకటి ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ దీనికి నేను img3. ఓకే, సో సింపుల్ గా మనం ఒక 3 ఇమేజెస్ డౌన్లోడ్ చేసిన ఆ పర్టికులర్ 3 ఇమేజెస్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఎట్లా డిస్ప్లే చేయాలి? ఇమేజ్ img src ఈక్వల్స్ టు ఫైల్ నేమ్ డాట్ ఫార్మాట్. సో ఇక్కడ ఫైల్ నేమ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా. ఇక్కడ HTML లో టాస్క్ ఫోల్డర్ లో img1, img2, img3 ఇమేజెస్ ఉన్నాయి. సింపుల్ గా ఇక్కడ img1 డాట్ ఫార్మాట్ ఏముంది? ఎట్లా చెక్ చేయాలి? జస్ట్ ఇక్కడ నేను వ్యూ క్లిక్ చేసి డీటెయిల్స్ క్లిక్ చేసేస్తే అన్ని JFIF ఫార్మాట్ లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ సింపుల్ గా JFIF రాసేయాలి. ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? 3 ఇమేజెస్ ఉన్నాయి కదా. 2 ఇమేజెస్, 3 ఇమేజెస్. సో ఇక్కడ image1, image2 మీరు ఏదైనా నేమ్ అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఏం నేమ్ ఇచ్చినా అదే నేమ్ రాయాలి. ఓకేనా? ఇది image1, image2 అట్లా ఇది పర్టికులర్ గా నేమ్ లేదు. ఓకే, ఇక్కడ ఏం నేమ్స్ ఉంటాయి ఇమేజెస్ ఆ నేమే యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ABCD ఉంటే ఇక్కడ ABCD రాయాలి. ఇక్కడ ఏం నేమ్ మనం రీనేమ్ చేసినా సేమ్ నేమ్ ఇక్కడ ఉండాలి. ఓకేనా? ఇంకా ఏంటంటే మీరు HTML ఫైల్ మీ పర్టికులర్ ఇమేజెస్ అన్ని సేమ్ ఫోల్డర్ లో స్టోర్ చేయండి. ఓకే, ఇది సేవ్ చేస్తున్నాను. ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సింపుల్ గా ఇక్కడ మనకు వస్తుంది, రైట్. ఫస్ట్ బిల్ గేట్స్, తర్వాత లైన్స్. ఈ బిల్ గేట్స్ ఎక్కడ ఉండాలి? మన సెంటర్ లో రావాలి హెడింగ్. సో ఆ హెడింగ్ నేను సెంటర్ లో చేస్తున్నాను. నేను ఎట్లా చేయాలి? సింపుల్ గా ఇక్కడ లాస్ట్ క్లాస్ లో మనం అట్రిబ్యూట్స్ కూడా కవర్ చేసినాం. సో ఆ అట్రిబ్యూట్ క్లాస్ కూడా వినండి. ఓకే, సో అలైన్ ఈక్వల్స్ ఏం రాయాలి? ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ రాయాలి. వాల్యూ అంటే ఇక్కడ సెంటర్ రాయాలి, ఎందుకంటే మనం సెంటర్ లో షిఫ్ట్ చేస్తున్నాం. సో సెంటర్ లో వచ్చేసింది కదా. నెక్స్ట్ లైన్ కూడా సేమ్ మనం కవర్ చేయాలి. సో లైన్ కోసం ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నా. కలర్ ఈక్వల్స్ టు రెడ్ అసైన్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే కొంచెం సైజ్ థిక్నెస్ కూడా చేంజ్ చేస్తున్నా. ఒక 5 పిక్సెల్ అట్లా యాడ్ చేస్తున్నా.
అండ్ ఇక్కడ ఏంటంటే విడ్త్ కూడా చేంజ్ చేస్తున్నా, దీనికి విడ్త్ ఈక్వల్స్ టు ఓకే ఒక 300 పిక్సెల్. సో పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా మనకు. ఇక్కడ హెడింగ్ వచ్చేసింది, హెడింగ్ తర్వాత లైన్ కూడా వచ్చేసింది, తర్వాత హెడింగ్ ఉంది, ఇంకొకటి పారాగ్రాఫ్ ఉంది. ఇంకా ఏంటంటే ఇమేజెస్ సైడ్ బై సైడ్ ఉంది కానీ ఈక్వల్ సైజ్ గా లేదు. సో ఈ ఈక్వల్ సైజ్ ఉండాలంటే ఇక్కడ కూడా మనం సెట్ చేయొచ్చు. సింపుల్ గా ఇక్కడ కూడా అట్రిబ్యూట్స్ యాడ్ చేయాలి. మనం ఏదైనా ఎక్స్ట్రా చేస్తున్నాం కదా అదే అట్రిబ్యూట్స్. ఓకే, సో ఇక్కడ విడ్త్ ఈక్వల్స్ సంథింగ్ యాడ్ చేస్తున్నా, ఒక 200 పిక్సెల్ యాడ్ చేస్తా. ఓకే, అండ్ కొంచెం హైట్ కూడా ఒక 150 పిక్సెల్ అట్లా యాడ్ చేస్తాం. ఓకే, సో ఇట్లా కోర్స్ లో కూడా రాయొచ్చు, నంబర్స్ వితౌట్ కోర్స్ కూడా మనం రాయొచ్చు, అట్లా ఏం లేదు ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా, అన్ని సేమ్ పర్టికులర్ డైమెన్షన్ మెన్షన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి అన్ని ఈక్వల్ డైమెన్షన్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఏదైనా మనం చేంజ్ చేస్తే కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఫస్ట్ టాస్క్ చేయండి, ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ ఒక చూసిన తర్వాత సెకండ్ టైం కొంచెం చూడండి, కోడ్ వితౌట్ చూసిన తర్వాత చేయండి. థర్డ్ టైం కంప్లీట్ గా వితౌట్ సీయింగ్ ద కోడ్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే క్వశ్చన్స్ వస్తే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.